బండారు రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఏ ప్రభుత్వాలు వచ్చినప్పటికీ యువత సమస్య అలాగున్నది, నిరుద్యోగ సమస్య అలాగున్నది. కేవలం రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే 146 కోట్ల 100 కోట్ల జనాభా ఉన్న దేశంలో నిరుద్యోగం 80% పైగా ఉన్నదని చెప్తున్నారు. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? సమీర్ వచ్చినట్లు మాట్లాడిస్తారా? లేదు సార్, మీ యూ గో హెడ్. నేను అది ఎందుకంటానంటే నెట్ ప్రాబ్లం ఉంది కదా, అతను నెట్ సెట్ చేసుకొని వస్తారు. జమీల్ గారు, మీకు మన మిత్రులు దత్తాత్రేయ అట్లాగే సమీర్ గారికి, వెంకటరెడ్డి గారికి నమస్కారం. 2 విషయాలు గమనించాలి. కొన్ని విషయాలు ఎట్లుంటాయంటే కొందరు మాట్లాడకపోయినా కొన్ని విషయాల్లో పేరు వచ్చేస్తుంది కదా. ఎందుకంటే వ్యవసాయం దాంట్గా అనే మాట కేసు మన చంద్రబాబు అన్నట్టు, లేకపోతే ఉద్యోగాల విషయంలో నాకు ఇంటికో ఉద్యోగం అని కేసీఆర్ గారు అన్నట్లు ఇవి వస్తాయి. ఎందుకంటే అన్నమాట ఎట్లా అంటే ఆనాడు తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు ఈ 3 మీద ఉద్యమం జరిగింది. నిధులు ఎట్లాగా వచ్చాయి? రాష్ట్రం విడిపోయిన తర్వాత మన భూభాగంలో ఉన్న నిధులన్నీ మనకే చెందినాయి, పన్నులు డబ్బులు వచ్చినాయి. నీళ్ల విషయంలో కొంత ప్రయత్నం చేసినప్పుడు అందులో కొంత సక్సెస్ ఉంది, తప్పుంది, రెండోది కాదంటే. ఇప్పుడు ఉద్యోగాల విషయం, నియామకాల విషయానికి వస్తే ఏ ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఉద్యోగాలను మొత్తం నింపలేదు. ప్రభుత్వ ఉద్యోగాలు చాలా లిమిటెడ్. మీరు ఒకసారి అర్థం చేసుకుంటే దేశవ్యాప్తంగా ప్రభుత్వము, ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని కలిపితే 140 కోట్ల జనాభాలో కేవలం 3.5 కోట్ల మంది మాత్రమే నెలవారీ జీతాలు ఉన్న ఉద్యోగులు ఉన్నారు. గవర్నమెంట్ మన పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు అంతరించలేదు. కనుక కారణ కోటికి బారణ మసాలా ఎవరు పెట్టారు. ఎప్పుడైనా ప్రభుత్వం పాలించడానికి ఉంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మీరు చూడండి ఎంత ఉంటుంది, కనిష్ట ఎంత ఉండాలి, ఎంత జనాభాకి ఎంత ఉండాలంటే ఇంతకంటే మించి ఉద్యోగాలు ఇవ్వడానికి ఎవరితో తరం కాదనుకున్నట్టు. సరే, ఇంతకుముందు దత్తాత్రేయ గారు మాట్లాడుతూ మేము మా హయాంలో ఎంత ఇచ్చినామంటే ప్రభుత్వము, ప్రభుత్వ రంగ సంస్థలు కలిపి 1,00,000 చిల్లర ఉద్యోగాలు 1,60,000 ఇచ్చినా, మిగతా కూడా ఏదైతే మన ప్రైవేట్ రంగంలో ఇచ్చినామంటారు. ఖచ్చితంగా ప్రైవేట్ రంగంలో రావాల్సిందంట. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష దయాకర్ గారు ఉంటే బాగుండేది. సర్వ సభ సాక్షిగా పెడితే చాలా మంది యువతతో పాటు నేను కూడా ఆశలు పెట్టుకున్నా, బాగానే ఉంటుంది, మంచిదే, మన యువతకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి. కనీసం ఉద్యోగం రాకపోతే నిరుద్యోగ భృతి అన్న వస్తారు అనుకున్నా. ప్రియాంక గాంధీ గారు ఆ సభకు వచ్చిండ్రు. అలాగే రైతు డిక్లరేషన్ ఏమో వరంగల్లో, బీసీ డిక్లరేషన్ ఏమో కామారెడ్డిలో. ఈ నిరుద్యోగ యువత మీద పెద్ద ఎత్తున ఆశలు కనిపించారు. ఎప్పుడైనా సరే కొడతానంటే ఆశ, పెడతానంటే ఆశ, కొడతానంటే భయం ఉంటుంది జమీన్ గారు. అట్లా చూసుకుంటే ఇప్పుడు ఏమైందంటే పెడతానేమనుకున్నాను. నిజంగా చెప్పాలంటే గత ప్రభుత్వం చేసిన అలసత్వం ఏంటంటే దగ్గర దాకా ఈయన కాసి నకల పాలన్నట్టు దాదాపు 50,000 ఉద్యోగాలకు పైగా ఇంటర్వ్యూలు పూర్తయి, అన్ని పూర్తయి, అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చేది ఉంటే వాళ్ళు ఏం చేశారంటే ఈ ఎన్నికల గండం దాటిన తర్వాత ఎన్నికల తర్వాత ఇద్దామని కొంచెం దాచిపెట్టుకున్నారు. అది తప్పే అంటున్నాడు. నిజంగా చెప్పాలంటే ఒక 6 నెలల ముందు అన్న ఎన్నికల కన్నా ముందు, ఇప్పుడు ఇంతకుముందు సమీర్ గారు చెప్పినట్టు అవి ఇచ్చేసి అయిపోయింది ఉద్యోగాలు. కొంత బీఆర్ఎస్ లాభం జరిగింది. కానీ ఆశ పెడదాం, వచ్చేసారి చూసుకుందాం అనే దానిలో ఏంటంటే అసలుకే మొత్తం వచ్చింది. సరే, ప్రభుత్వం పడిపోయింది. అది దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. నిరుద్యోగుల కారణం ఒకటైతే రకరకాల ఆశలు పెట్టి హామీలు అలవిగానే హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు, దాంట్లో 13 హామీలు, 420 హామీలు, 417 వాళ్ళు అంటున్నారు 423 తేడా ఉంది. బీఆర్ఎస్ ఏమో 420 అంటుంది, 420 అంటుంది. అటు పక్క 417 3 తక్కువనే అని వాడు అంటుంది. ఏదైనా దగ్గరకున్నట్టే కదా కథ. కనుక ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే నిరుద్యోగులను అన్ని మోసం చేశారు. గాంధీ గారు ఒక మాట అంటారు, తొందరగా మోసపోయేది యువతే, తొందరగా తిరగబడేది కూడా యువతే. ఎప్పుడైనా గాంధీ గారు ఈ మాటను మనకు గమనించారు. తొందరగా మోసపోతారు అంటే పెడతారంటే ఆశపడతారు, ఇస్తారేమో చూద్దాం అనుకుంటారు. తొందరగా తిరగబడితే కూడా యువతే. అందుకని వాళ్ళ పార్టీలకు అతీతంగా అటు విద్యార్థి నాయకులు దత్తాత్రేయ గారు మీకే వేస్తూనే 1-2 అదనపు అంశాలు చెప్పిన సమీర్ గారు కూడా అదే మాట్లాడింది కదా. నేను ఇప్పుడు స్పష్టంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తాను. ఒకటేమో నిరుద్యోగ భృతి సంగతి ఏంటి, 2 పార్టీలు తిరా పాపం తలాపిడి అన్నట్టు నిరుద్యోగ భృతి గురించి ఇదే కేసీఆర్ గారు ఏం మాట్లాడారు, సరే నిరుద్యోగులు, నేను కూడా నిరుద్యోగిని, మీరంతా నిరుద్యోగులే, అసెంబ్లీ కూర్చోండి నిరుద్యోగులే అని మాట్లాడింది కదా. మరి అటువంటి నిరుద్యోగ భృతి ఇస్తానికి చివరికి మళ్ళీ జానారెడ్డి గారు నాగార్జున సాగర్ లో సభలో మన నాగార్జున సాగర్ ఉప ఎన్నిక వచ్చినప్పుడు చెప్పినా చెప్పలేదు కేసీఆర్ గారు కూడా. నిరుద్యోగులు అన్ని పార్టీలు మోసం చేస్తున్నాయి. కేసీఆర్ గారు కావచ్చు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మోసం చేస్తూనే ఉన్నాయి అంటాడు. అందుకని నిరుద్యోగులు తొందరగా ఆశ పెట్టుకొని ఆశ విఫలం అయితే వెంటనే వాళ్ళు ఆరటం చేస్తారు కదా, జరిగింది అదే. నిజంగా చెప్పాలంటే నిరుద్యోగ వృత్తి గురించి 2 పార్టీలు మాట్లాడి, ఒకరేమో ఎన్నికల సందర్భంగా మాట్లాడి, ఒక తర్వాతనేమో ఇప్పుడు మేనిఫెస్టోలో మన నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అందుకని ఉద్యోగాల కల్పనలో అన్ని పార్టీలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగాలు చెట్టుకు గాయవు.
స్పష్టంగా ఆర్థిక అభివృద్ధి సాధించాలి. దాని ద్వారా ఉద్యోగ కల్పన ప్రైవేట్ రంగంలో చేయాల్సింది తప్ప, నేను ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఈ హామీ ఇస్తే కూడా నేను మొత్తుకున్నా, అయ్యా 2 లక్షల ఉద్యోగాలు మీరు ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ రంగంలో ఏం చెప్పకుండా చెప్తున్నారు, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఉంటే 5 నెలలు 10 లక్షల ఉద్యోగాలు సృష్టించలేరు అన్నారు. ఇంకా నయం అప్పటికంటే కనుడు ఆచంట మళ్ళీ అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు అయితే ఆంధ్రప్రదేశ్ లో 5 లక్షల ఉద్యోగాలు ఉన్నాడు సంవత్సరానికి. ఎక్కడి నుంచి వస్తున్నా నాకు అర్థం కాదు. అందుకని ఏమంటానంటే 2 పార్టీలు కూడా 60,000 ఉద్యోగాలు 55,000 ఉద్యోగాలు మేము నోటిఫికేషన్ ఇచ్చాం, మేము పూర్తి చేశామన్న వాళ్ళు అప్పుడు దాచుకొని నిరుద్యోగులను మోసం చేసిండ్రు. ఇచ్చిన ఈ 60,000 ఉద్యోగాలను మా 55,000 ఉన్నాయని వీళ్ళు అంటున్న వాళ్ళు కూడా 60,000 తర్వాత ఇది రాలే కదా, ఇంకా 60 కాబట్టి 5,000 ఉద్యోగాలు అన్నింటి తేడా ఉండొచ్చు, లెక్కలో తేడా ఉండొచ్చు. కానీ సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలంటే మాత్రం ఈ కాంగ్రెస్ పార్టీ కాదు, ఎవరు వచ్చినా సాధ్యం కాదు. దయచేసి వాస్తవాలు ప్రజలకు వివరించండి. ముఖ్యంగా నిరుద్యోగ యువతను మోసపుచ్చకుండా అయ్యా మేము ఇవ్వగలుగుతాం, కాకపోతే అదనంగా ప్రైవేట్ రంగంలో ఈ ఉద్యోగాలు సృష్టించగలుగుతాం, ఈ పరిశ్రమలు తీసుకొస్తాం, ఇవి చేస్తామని. అట్లా కూడా పరిశ్రమలు కూడా వెంటనే రావు. చెప్పారు గారు ఒక మాట ముగిస్తాను నేను. స్వయం ఉపాధి ద్వారా యువతనే వాళ్ళు 10 మందికి ఉద్యోగాలు, తాము ఉద్యోగం మొదలు కాదు, 10 మందికి ఉపాధి కల్పించే రంగాలు ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడైతే గిగ్ వర్కర్స్ పేరు మీద ఎలాంటి అంటే ఉద్యోగ గ్యారెంటీ లేకుండా గిగ్ వర్కర్స్ చాలా పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు. వాళ్ళకు కూడా కేంద్ర చట్టం తెచ్చింది ఈ మధ్యన. అటువంటి చట్టాలు తీసుకురావాలి. అసంఘటిత కార్మికులను ఎట్లా ఆదుకుంటున్నారు, నిరుద్యోగ యువతకు కూడా ఏదైనా ఒక మన ఆశ కల్పించాలి, ఒక ఆసరా కల్పించాలి. దాని ద్వారా ఉద్యోగ కల్పన అనేది కేవలం ప్రభుత్వ ఉద్యోగాల సృష్టి అని ఏ పార్టీ చెప్పినా అది సరైనది కాదు. ఆ యువతను మోసపుచ్చడం నేను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్మోహన్ గారు. ప్రస్తుతం ఒకసారి మనం దయాకర్ గారు వచ్చారు. అద్దంకి దయాకర్ గారిని కూడా 4 Sides TV ఆహ్వానం